ఎవడు కనిపెట్టిండో కాస్ తీటా చంపేస్తాడు. వాళ్ళు నేర్పిన కాస్ తీటాలు సైన్ తీటాలు నిజంగా ఎవరికి అవసరం పడ్డాయి ఇప్పటి కూడా అర్థమైతలే. అవి ఎక్కడ యూజ్ అవుతాయో చెప్తా వినండి మిత్రమా. కేటీఆర్ గారు మీరు ఫోన్ వాడతారా? ఆ ఫోన్ లొకేషన్ ఎక్కడ నుంచి తెలుస్తుందండి? ఎలా తెలుస్తుందండి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ వస్తాయి. డిస్టెన్స్ క్యాలిక్యులేషన్, సిగ్నల్ యాంగిల్స్, ట్రయాంగులేషన్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు అక్కడ. కేటీఆర్ గారు ఇంతకు ముందు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రక్రియలో ఎన్నో స్కైవేస్ నిర్మించారు కదండి. ఆ స్కైవేస్ ఎలా నిర్మించారండి? సివిల్ ఇంజనీరింగ్ లో ఆ ఫ్లైఓవర్ స్లోప్ గానీ, లోడ్ యాంగిల్స్ గానీ, సపోర్ట్ స్ట్రక్చర్స్ గానీ, ఇవన్నీ యాంగిల్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్. ఒక ఫ్లైఓవర్ కొంచెం యాంగిల్ మిస్ అయినా కూడా చాలా డేంజర్ అవుతుంది. లేదా మీరు ఫోన్ వాడతారు కదా కేటీఆర్ గారు, సెల్ టవర్ సిగ్నల్ కవరేజ్ డైరెక్షన్స్, యాంటీనాని టిల్ట్ చేసే యాంగిల్స్, అక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ మెథడ్స్ యూజ్ చేస్తారు. కొన్ని ఫ్లైట్ లో ఎన్నిసార్లు తిరిగారు కేటీఆర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ 747 ఎయిర్ క్రాఫ్ట్ రూట్ కరెక్షన్స్, హెడ్డింగ్ ఆఫ్ యాంగిల్స్, విండ్ డ్రిఫ్ట్ క్యాలిక్యులేషన్స్ లో యూజ్ చేస్తారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో రొటేషన్స్, యానిమేషన్, మోషన్, 3D రెండరింగ్, సైన్ బై కాస్ ఎవ్రీడే యూజ్ చేస్తారు. కేటీఆర్ గారు పోనీ సౌండ్ ని తీసుకోండి. ఆడియో ఇంజనీరింగ్ లో వేవ్ ఫార్మ్స్ అన్ని సైన్ వేవ్ కాన్సెప్ట్ మీదనే ఉంటాయి. అంతెందుకు కేటీఆర్ గారు మనం చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ లో సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఒక అబ్బాయి ఉంటాడు, మ్యాంగో ట్రీ ఉంటది, మ్యాంగో ఉంటది, ఆ ట్రీ నుంచి ఒక 10 మీటర్ డిస్టెన్స్ లో ఉంటాడు. 45 degrees లో ఆ ట్రీ టాప్ ని చూస్తాడు. అప్పుడు tan 45 degrees ఈక్వల్ టు హైట్ బై 10. tan 45 degrees ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఈక్వల్ టు హైట్ బై 10. అప్పుడు హైట్ ఈక్వల్ టు 10 meters. సింపుల్ క్యాలిక్యులేషన్. అనవసరంగా ఎదవనైపోయానన్న.